అట్లా ఇది మిత్రులారా మనం చూస్తున్నాం ఏదైతే ఇగో చూస్తున్నారో గడ్డి బంది చూడండి, గడ్డి మొత్తం పెరిగిపోయింది. ఇగో మూలీలు నారీలు ఏం తీస్తలేరట. చాలా మంది ఇక్కడ గల్లీ వాసులు మొత్తం అందరు నిలబడ్డారు మిత్రులారా. ఎందుకు ఇక ఏం సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఈ మీరే ఇప్పుడన్నా మారుతారా? ఇక పైసలకు 1000 రూపాయలు 500 రూపాయలు తీసుకుంటారా కాక? చెప్తున్నా ఒక మాట, కొత్తోడికి వాళ్ళకన్నా అవకాశం ఇవ్వండి, సేవ చేసేటోడికి వచ్చేటోడికి ఇవ్వండి. ఊకే ఎందుకే కాక 500 కోసం ఇట్లాంటి రోజు వీడియో తీసుకుంటా మన కాక. ఒకటి వావు కాక ఓలనా గాని మనకేందంటే పని చేసేట వాళ్ళకు చూసుకోండి. 500 ఇస్తా 200 ఇస్తా ఆయన కాటర్ ఇస్తా అంటే తిరిగితే ఇప్పుడు ఇట్లాంటి అడుక్కునే పరిస్థితి. ఊరికి బడ్జెట్ వస్తుంది, అంత వస్తుంది. సరే ఈసారి రాకపోతే 6 నెలల కన్నా 2-3 నెలల కన్నా వస్తుంది, 6 నెలల కన్నా వస్తుంది. ఎట్లా రాదు? లేకపోతే సంవత్సరానికి వచ్చినా సంవత్సరం బిల్లు ఒకటేసారి వస్తుంది, రాకుండా ఉండదు. గవర్నమెంట్ది ఆగచ్చు, 2-3 నెలలు ఆగచ్చు, కానీ బరాబర్ వస్తుంది. ఇప్పుడు 6 నెలలది ఒకటేసారి వస్తుంది. మీరు బడ్జెట్ రావట్లేదు అంటే ఆమె ఫైన్ పెట్టి ఫైన్ మళ్ళీ లేపిస్తాను, అది 100% చెప్తా. అదైతే దాంట్లో తప్పు లేదు, కానీ మీరు అడుగుట్లో తప్పు లేదు. కానీ ఖచ్చితంగా చాలా మంది ఇక్కడ ఏమంటున్నారంటే మిత్రులారా, ఇంతకు ముందు కిరణ్ కుమారే బాగుండే సెక్రటరీ, ఈ మేడం బాగాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు, మరి కనీసం మాట్లాడితే రెస్పాండ్ కూడా లేదని చెప్తున్నారు. ఇక మిత్రులారా కనీసం మీరు మరొకసారి చెప్తున్నా కాక, సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి, ఒక 2-3 రోజులు మా అంటే ఒక నెల రోజులు ఇక పని మీ చేతిలోనే ఉన్నది. ఆట మొత్తం మీరు ఎటు తిరగాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ కింద వస్తారు. బాపు నమస్తేనే ఏడ కూర్చుంటాడ, దొడ్డు కూర్చుంటా, నీ పక్కకు నువ్వు దొడ్డు అయిపోయిన దాకా అన్న కూర్చుంటారు. ఇప్పుడు టైం ఉంది మీకు, చూసుకోండి. ఇప్పుడు ఇక ఈయన చేసిండా, ఈయన చేసిండా? నమస్తే అన్న. ఏందన్న పరిస్థితి మొత్తం మొత్తం చూస్తే నాలుగు తీయకొచ్చినట, గడ్డి మందు కొట్టకొచ్చినట, సెక్రటరీ మేడం బిల్కుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఇటు అస్సం లేదు. అబాదికి అస్సం లేదు. అవునా, ఆ మోటార్ ఖరాబ్ అయిపోయింది, మోటార్ కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేను పోయి చెప్పించిన మళ్ళా 15,000 అన్నది అయితే నేను 6,000 చెప్పించిన మళ్ళీ 15,000 ఇద్దరు అన్నారు. ఇప్పుడు రింకు మేడం నేను వాళ్ళిద్దరు నేను ఒక్కడే పోయిన అడిగిన, ఎన్ని తగ్గుతాం మరి 10,000 నేను ఇప్పిస్తాను, 30,000 ఉన్నాయి, అందుకే నేను మనీ ఇప్పిస్తాను అంటే 15,000 కాలం పెట్టాను అన్నట్టు. ఇప్పటి నుంచో స్టార్ట్ అయినాయి రాజకీయం. అయితే ఈయన పోతనకు చెప్పిన, నేను చెప్తే పోతన్న ఆయనకు పోయి మాట్లాడి 6,000 చేసుకొని వచ్చింది. 6,000 15,000 అన్నది మేడం. నాకు మేడం రింకు అంత మోసం వాళ్ళు ఉన్నారు, అంత అబద్ధం. ఈయన తెలిసిన మంచిగా 6,000 తీసుకున్నది. ఏ మస్తు జరగట్లేదు చెప్పుకుంటే పెద్ద లిస్ట్ తయారవుతుంది. మరి ఇప్పుడు లీడర్లు ఉంటారు కదా, తెలంగాణ వేసుకొని ఏడున్నారు లీడర్లు అన్నది. ఇప్పుడు సర్పంచ్ అన్నాడు, దిగిపోయాడు కదా, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి కదా. చాలా మంది లీడర్లు తిరుగుతారు కదా, అయిపోయింది వాళ్ళు వస్తే తెల్ల ముంగట వేసుకొని తిరుగుతారు కదా. ఉన్నారా అసలు ఊర్లో? ఉన్నారా? ఊళ్ళో ఉండి లేని కిందకు ఉన్నారు. ఉన్నారా? ఉండే ఎందుకు ఏడిపోతారు, ఊరిసే పోతారా? మరి కాదు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు తిరుగుతారు మళ్ళీ. ఇంకా ఇప్పుడు వస్తారు, ఎలక్షన్ వచ్చినట్టు వస్తారు. ఇక మన కాక నమస్తే బాపు నమస్తే, మంచిగా ఉన్నావా, చాయ్ తాగినావా, రా చాయ్ తాగిపిస్తా అని చెప్పు. మనలు నిగ్గులు నిజంగా మారట్లేదు అని చెప్తాం. మంది మార్చిందాక ఏం చేయలేము. ఇప్పుడు ఓటుతోనే మార్చబడుతుంది. అదే కదా, వాళ్ళు మార్చే వరకు అయితే మనం ఏం చేయలేము. ఓటుతోనే మార్చబడుతుంది. యూనిటీ ఇప్పుడు మనం చూస్తున్నాం. మాలేగాం పరిస్థితి ఎట్లా డెవలప్మెంట్ అయింది, అది యూనిటీతో. యూనిటీ వాళ్ళు ఏ ఫండ్ వచ్చినా గ్రామ పంచాయతీలో కూర్చోబెడతారు. ఎస్సీ వాడ కింద ఇస్తా, బీసీ కింద ఇస్తా, వాళ్ళు పంచుకుంటూ మంచిగా కూర్చోండి. ఈ ఊర్లో మనకి బడ్జెట్ ఎంత వచ్చింది కూడా చెప్పారు. అరువులు ఉంటారు, వాళ్ళకు పంచుకుంటారు. వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. మన యూనిటీ ఏంది, నేనెంత తినాలా నువ్వెంత తినాలి, ఇట్లున్నది. ఇట్లా తీసుకుంటే మనం నిగ్గా మొత్తం లాస్ట్ కి పడిపోతుంది. ఉన్న గ్రామ పంచాయతీ కూడా పోయే పరిస్థితి ఉన్నది. నాకు పడిపోయింది ఆల్రెడీ ఉన్న జడ్పీఎస్ స్కూల్ కూడా పోతుంది. నాకు తెలుసు స్ట్రెంత్ లేకపోతే తీసేస్తారు. అదే చెప్తున్నా, స్ట్రెంత్ లేకపోతే తీసేస్తారు. ఇలాంటి యువకులు ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలా, రండి రాజకీయంలో. ఏమైతుంది, మంచి సేవ చేసే వాళ్ళు వస్తే వాళ్ళంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు రావాలా, బయటకు రావాలి. ఇప్పుడు యువకులకు చూడండి, పని చేసే వాళ్ళకి చూడండి ఈసారి అన్న మంచిగా. ఇది మిత్రులారా, ఉప్పుల మోటార్ 4 నెలలు అవుతున్నది. నేను అడిగిన మోటార్ ఉన్నది పెట్టాలి, బడ్జెట్ లేదు అన్న, దించలేదు. ఇప్పుడు ఆ నీరు మంచి తాగేదాన్ని, అది ఆగరా తాగదాన్ని మంచి ఉప్పుల మోటార్ అది. అది ఆగదా బైక్, నువ్వనే చెప్పు మరి. అది ఇప్పుడు 4 నెలలు అవుతున్నది, నీళ్ళు ఏమంటది, మోటార్ అయితే అట్లున్నది, డబ్బులు ఏమంటది, ఏమంటారు ఇప్పటికీ. నువ్వు అడుగు ఉప్పల గల్లి ఈయన ఉన్నాడు, నన్ను ఆది అట్టే గల్లి ఉంటే ఇక్కడ రూమ్ ఉంటుంది. ఉప్పల గల్లి ఫస్ట్ క్లాస్ నీళ్ళు, ఫిల్టర్ కన్నా మంచి నీళ్ళు. అవి అబద్ధం కాదు, మంచి నీళ్ళు బాగున్నాయి.
ఇప్పుడు ఫిల్టర్ రాకతే బాగా తక్కువ ఎడి చేస్తున్నాం మంది నాకు అర్థం కాక నేను అన్నది అది వెనక సపోర్ట్ ఇస్తారు వాళ్ళు ఇట్లా అయిపోయింది. ఇది మిత్రులారా ఎక్కడ లేదు మన నిగ్వా గ్రామంలోనే కనిపిస్తుంది. ఇది అయితే నిజంగా అన్ని గ్రామాల్లో యూనిటీగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళ గ్రామాల్లో డెవలప్మెంట్ అవుతున్నారు. గ్రామ పంచాయతీ లేని గ్రామానికి ఈ రోజు గ్రామ పంచాయతీ వచ్చింది. కానీ ఈ నిగ్వాలో మాత్రం గ్రామ పంచాయతీ ఉన్నది కూడా పోయే పరిస్థితి ఉంది, కింద పడిపోయే పరిస్థితి ఉంది మిత్రులారా. మరి లీడర్లు కూడా చాలా మంది ఉన్నారు, నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ గా ఉన్నారు. ఎలక్షన్ వస్తే మాత్రం తెల్లంగా వేసుకొని వస్తారు. మీరు ఎక్కడున్నారయ్యా? ఓట్లు కావాలా, అవి కావాలా, నేను చేస్తా అది చేస్తా అని చెప్తారు. ఏం చేసింది నిగ్గకు? ఏం చేసింది మీరు నిగ్గకు? చాలా మంది ఏం చేసింది మీరు చెప్పండి. ఒక నిగ్గకు ఉన్న బ్యాంక్ బా ఉన్న అంగడి బా ఏం చేసింది? ఇక మాలాంటి వాళ్ళు మాట్లాడితే మాలాంటి కూడా ఇంద్రమ్మ ఇల్లు రాకుండా చేసిండు. ఇంద్రమ్మ ఇల్లు కూడా గోల్మాల్. ఇంద్రమ్మ ఇల్లులు వచ్చిన వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నారు. మట్టి ఇల్లు మాలాంటి వాళ్ళకు రేకులు ఇళ్ళ వాళ్ళు అర్హతలు గారు. ఇదే కాదు, ప్రతి ఒక్క స్కీము గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి సెక్రటరీ మేడం మీ పైన ఎంత అవమానం, ఇది నిజంగా చెప్తున్నారు కదా, ఎంత దారుణం అంటే పబ్లిక్ టాక్ చాలా దారుణంగా ఉంది మీ పైన. మారుతారా మరి ఉంటారా ఊడుతారా అనేది పబ్లిక్ చెప్పాలి. నిజంగా చెప్తున్నారు కదా, ఇది చాలా దారుణం. మరి నిగ్వా లేకపోతే ఇలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మరీ దారుణంలో దిగజారిపోతుంది. ఎలక్షన్లు ఉన్నాయి, దయచేసి మిత్రులారా ఎలక్షన్లు ఉన్నాయి, కొంచెం ప్రజలు కూడా ఆలోచించండి. అల్లడి కాండి, 100-200 రూపాయలకు బానిస అవ్వకండి. కొత్త లీడర్ ఎవరైనా నిలబడితే వాళ్ళకి సపోర్ట్ చేయండి. సర్పంచ్ దగ్గర ఉంటుంది 100% చెప్తున్నా. సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది సేవ చేయాలని ఉన్నారు, వాళ్ళు పైసల కోసం రాలు, కానీ పక్కడు ఎక్కడో ఉండి వాళ్ళు రాజకీయంలో వస్తున్నారు, ఇక సంపాదించడానికి వస్తున్నారు. అట్లాంటి వానికి వద్దు. మన ఊర్లో యూనిటీ కూర్చోబెట్టిన ఒకటి యూనిటీ కూర్చోబెట్టి వాళ్ళు మంచిగా పని చేస్తున్నారు. ₹1 ఎదురపోయి నువ్వే సర్పంచ్ అని చెప్పుర్రి. వాళ్ళు పైసలు ఇస్తారు. మరి పైసలు లేని పిల్లాడి దగ్గర సేవ చేయాలని వాడి దగ్గర ఉంటుంది, పైసలు ఉండవు. మరి ఏం చేస్తారు? పైసలు ఉన్న దగ్గర మీరు తిరిగితే ఇట్లనే అయిపోతాయి పరిస్థితి, మళ్ళీ అడుక్కునే పరిస్థితి. ఇక్కడైనా మారుండి, లేకపోతే నిగ్వా పేరు లేకుండా పోతుంది.